హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము మార్కెట్లో డౌన్ ఉన్న గుట్టంగా మార్కెట్ డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు కూడా మనము కొన్ని స్టాక్లు మనము లాంగ్ టర్మ్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో ఆ స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసినాము. అయితే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి ఆ స్టాక్ గురించి ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. ప్రస్తుతానికి ఆ స్టాక్ అప్పుడు మనం అనాలిసిస్ చేసిన ప్రైస్ ఎంత ఉండేది, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టాక్ ప్రైస్ ఎంత నడుస్తుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. మనం ప్రాఫిట్లో ఉన్నామా లేకపోతే లాస్లో ఉన్నామా అది కూడా మనకు తెలిసిపోతుంది. అయితే లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసినామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం రివ్యూ చూసుకుందాము. దాంతోపాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ చాలా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే కొన్ని స్టాక్ల బాటమ్ కూడా ఏర్పడింది, కొన్ని స్టాకులు బ్రేక్అవుట్లు ఇచ్చినాయి. అయితే ఈ వీక్లో మనం అనాలిసిస్ చేసుకునే ఆ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఒక ఛానల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ ఛానల్ ఏంటిదో అది కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము. డిస్కషన్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు మిత్రులకు కూడా ఖచ్చితంగా ఛానల్ లింక్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. దాంతోపాటు ఏదైతే స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేస్తూ ఉంటానో ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను సరిదిద్దుకుంటాను. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. మనం నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాము, దాని తర్వాత మనం ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము. అయితే చూడండి, ఇక్కడ చార్ట్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ నిఫ్టీది, కానీ ఇక్కడ క్యాండిల్స్ అనేది వీక్లీ క్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం డైలీ క్యాండిల్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకున్నది ఈ రేంజ్లో, అంటే ఆల్మోస్ట్ ఎంత 24,400 ఈ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఈ లెవెల్ని ఇక్కడ టచ్ అయ్యింది, కానీ చూడండి ఇక్కడ ఈ రేంజ్లో టచ్ అయ్యింది, కానీ ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ అనేది నిఫ్టీ అనేది పైకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉండవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే ఒక సైడ్ వేస్ జోన్ ఏ విధంగా ఈ చార్ట్ అయితే ఏర్పడిందో ఇటు నుంచి కంప్లీట్గా ఇక్కడ రెసిస్టెన్స్ పైన దీనికి బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్గా 26,000కి వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఉంది. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. చూడండి, అయితే లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాం. దాని తర్వాత ఆ స్టాక్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇస్తుందో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టుగా ఉంటే ఈ హై లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని 30 మినిట్స్ క్యాండల్లో మీకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటానంటే తక్కువ రిస్క్ తీసుకొని మీరు ఇక్కడ కాల్ బై చేయవచ్చు. ఎందుకంటే కాల్ బై చేసుకుంటే మినిమం రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది అన్లిమిటెడ్ లాస్ అనేది ఉండదు, లిమిటెడ్ లాస్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చేది మాత్రం అన్లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఆప్షన్లో మీరు చేస్తున్నట్టుగా ఉంటే టైం డీకే అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ స్టాక్ అయినా సరే నిఫ్టీ అయినా సరే వొలటిలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. అయితే లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి ఇప్పుడు మనము అనాలిసిస్ చేసుకున్నాం, రివ్యూ తీసుకుందాం ఒకసారి. అయితే ఆ స్టాక్ పేరు జెటెక్ ఇండియా. ఓకే, అయితే ఈ స్టాక్ని మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అంటే అనాలిసిస్ చేసింది నా పోర్ట్ఫోలియోలో కూడా ఈ స్టాక్ హోల్డింగ్లో ఉంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి వీక్లీ క్యాండిల్ చేద్దాం. మనము వీక్లీ క్యాండిల్లో చూస్తే చాలా క్లియర్గా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాస్ట్ వీక్లో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో చూడండి, బాటమ్స్ అనేది చూడండి ఇక్కడ ఏ విధంగా బాటమ్ 1, బాటమ్ 2, బాటమ్ 3 ఈ విధంగా 3 బాటమ్స్లు ఇక్కడ ఏర్పడ్డాయి. ఎందుకంటే చూడండి బాటమ్ హైయర్ హై వెళ్ళిపోయింది. చూడండి హైయర్ హై, హైయర్ హై, హైయర్ హై ఈ విధంగా వెళ్తూ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది మంచి కరెక్షన్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ స్టాక్ ఈ రేంజ్లో వచ్చినా కూడా చూడండి 120 రేంజ్లో వచ్చినా కూడా మీకు క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. చూడండి
ఇప్పుడు ఆల్మోస్ట్గా మనం 140 నుంచి కరెక్షన్ వస్తే ఒకసారి 120 వరకు మనము బై చేసుకోవచ్చు ఈ స్టాక్లో. టార్గెట్ అనేది మనము ఆల్మోస్ట్గా ఒక చిన్న టార్గెట్ చూసుకుంటే ఇక్కడ 180 ఈ రేంజ్లో మనకు టార్గెట్ అవుతుంది ఈ స్టాక్లో. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి మీరు కూడా అనాలిసిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ మన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తే అప్పుడు మీరు ఈ స్టాక్లకించి ఎగ్జిట్ అయిపోవచ్చు. అదర్వైజ్ ఎగ్జిట్ కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూగా ఈ ట్రెండ్ ఏ విధంగా అయితే అప్ ట్రెండ్ వెళ్తుందో చూడండి, ఏ విధంగా కంప్లీట్గా ఈ విధంగా ఆ ట్రెండ్లో వెళ్తుంది. కాబట్టి ఇటువంటి స్టాక్ని మనము ఆపర్చునిటీని కోల్పోవద్దు. కాబట్టి మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. నేనైతే బై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాము. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ను మనము ఎందుకు బై చేసుకోవాలనేది కూడా మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు హెచ్డిఎఫ్సి లైఫ్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ని మనము ఎందుకు తీసుకుంటున్నామో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి, వినండి. దాంతోపాటు మీకు కూడా అర్థమవుతుంది మనం ఈ స్టాక్ని ఎందుకు తీసుకుంటున్నాం అనేది కూడా మీకు కన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఆ ప్యాటర్న్ ఏంటిదో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ ప్యాటర్న్ని మనము అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము. అది ఏ విధంగా ఏర్పడిందో మీకు డ్రా చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. అయితే ఈ ట్రెండ్ లైన్ని తీసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి మనం డ్రా చేస్తే కంప్లీట్గా ఈ విధంగా ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఓకే. అయితే ఇదే విధంగా పైన ఒక మనం హరిజంటల్ లైన్ డ్రా చేసినామంటే చూడండి ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో. అయితే ఈ ప్యాటర్న్ని మనము అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము. ఆ ప్యాటర్న్ ఎలా ఏర్పడుతుందంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ డౌన్ సైడ్ నుంచి ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఈ విధంగా వెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ వేస్తే మనము దీనికి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము. ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. అయితే ఈ స్టాక్ని మనము బై చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఇచ్చేసిందో మనకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అయితే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. అయితే ఈ స్టాక్ ఇప్పుడు మనకు క్లోజింగ్ ఇచ్చింది 780 ఈ రేంజ్లో మనకు క్లోజింగ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని మనకు ఇక్కడ ఈ రేంజ్ జోన్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఎంత 755 ఈ రేంజ్లో. అయితే ఇటు నుంచి మనము ఈ రెండు రేంజ్ ఏదైతే ఉన్నాయో 755 నుంచి 780, అంటే ఆల్మోస్ట్గా ఒక్కసారి ఈ స్టాక్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా మనము ఆల్మోస్ట్గా 730 వరకు కూడా ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే టార్గెట్ ఎంత వస్తుందో ఆ టార్గెట్ కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అయితే ప్రస్తుతానికి మనము బై చేసుకునే ప్రైస్ 755 నుంచి 780, 730 ఈ రేంజ్ వరకు కూడా మనము బై చేసుకోవచ్చు. అయితే టార్గెట్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో ఈ రెండిట్ల మధ్యన ఏదైతే డిఫరెంట్ ఉంటుందో అది మన టార్గెట్ అవుతుంది. హెచ్డిఎఫ్సి లైఫ్లో మనకు టార్గెట్ వస్తుంది 1040. ఓకే. అయితే బయింగ్ చేసుకునే ప్రైస్ ఎంత 755 నుంచి దీంట్లో కొద్ది కరెక్షన్ వచ్చినా కూడా 730 వరకు మనం బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ రేంజ్లో. అంటే ఆల్మోస్ట్గా 700 బిలో మనకు స్టాప్ లాస్ వస్తుంది. కానీ మీకు చూడండి ఫ్రెండ్స్, రిస్క్ అనేది ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్గా 55 రూపీస్ ఓన్లీ మాత్రమే మీకు రిస్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు క్లోజింగ్ ప్రైస్ నుంచి చూస్తే మాత్రము ఆల్మోస్ట్గా 80 రూపీస్ మనకు స్టాప్ లాస్ వస్తుంది. అయితే టార్గెట్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా 1040 ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా ఉంటే మీకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఏదైనా స్టాక్లో స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అయితేనే ఎగ్జిట్ అవ్వాలి, అదర్వైజ్ ఎగ్జిట్ కావద్దు. అయితే ఫ్రెండ్స్,
ఏదైనా వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు రికమెండేషన్ ఇస్తలేను, ఎందుకంటే రికమెండేషన్ ఇవ్వడానికి నేనేం సేవి రిజిస్ట్రేషన్ కాదు, నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.